ఈరోజు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 500 రీచుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు దోపిడీలు బట్టబయలు చేస్తూ కార్యక్రమాలు చేసాం. చూడండి, అక్కడ ఇసుక ట్రాక్టర్ టైర్ ఊడిపోయి ఏ విధంగా సజీవ సాక్ష్యంగా ఇవాళ మన కళ్ళకు కనపడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయి, ఎన్జిటి చెప్పింది, పర్యావరణ శాఖలు చెప్పినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పినాయి, అటవీ మంత్రిత్వ శాఖలు చెప్పినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకి ఈ వాస్తవాలు కనపట్టలేదు, మైనింగ్ అధికారులకి ఈ వాస్తవాలు కనపట్టలేదు. చిత్తూరు జిల్లాలో మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోనే 18 కోట్లు పెనాల్టీలు విధిస్తే ముఖ్యమంత్రికి కనపట్టలేదు. ఇవాళ స్పష్టంగా ఇవన్నీ కూడా ఎన్జిటి కేంద్ర సంస్థలు చెప్పాయి. తవ్వకాలు నిజమే, రాష్ట్ర వ్యాప్తంగా 500 రీచుల్లో జరుగుతున్నాయి. శాటిలైట్ చిత్రాలు వచ్చినాయి, అక్రమ తవ్వకాలు ఫోటోలు వచ్చినాయి. మొత్తం క్లియర్గా దొరికినప్పటికి కూడా బొక్కాయిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది, ఇసుక తవ్వకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాలే. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం నిస్సిగ్గుగా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఎన్జిటి ఆదేశాలు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి, ఎంఓఎఫ్ మొత్తం క్లియర్గా చెప్పినా కూడా ఏ మాత్రం లెక్క పెట్టకుండా జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి ఇవన్నీ తవ్విస్తున్నారు. నకిలీ వే బిల్లులు బయటపడ్డాయి, అక్రమ తవ్వకాలు ఫోటోలు బయటపడ్డాయి, శాటిలైట్ చిత్రాలు బయటపడ్డాయి. ఆధారాలన్నీ ఉన్నా కూడా ముఖ్యమంత్రి నోరు తెరిచే పరిస్థితి లేడు. ముఖ్యమంత్రి తమ్ముడే వీటిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక్క కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో 23 కోట్లు ఒక్క జిల్లాలో తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కడుతున్నారంటే ఇక తోలే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళని కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకి 23 కోట్లు తాడేపల్లి కట్టి హైదరాబాద్ తరలించారు, మెడ్రాస్ తరలించారు, బెంగళూరు తరలించారు. ఇది 500 రీచ్లో ఈ వాస్తవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలో ఈ కీలక అంశాలు ఏంటంటే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాస్తవం కూడా క్లియర్గా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకి పర్యావరణ అనుమతులు, ఈసీ అనుమతులు ఇవ్వలేదు. అయినా సరే 24 గంటలు కూడా జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి 500 రీచుల్లో దగ్గర ఒక్కొక్క రీచ్లో 2000 టన్నులు, 3000 టన్నులు, 4000 టన్నులు, 5000 టన్నులు తవ్వుకెళ్తా ఉన్నారు. ఎక్కడ అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టలేదు, ఎక్కడా కూడా బయట మాట్లాడే పరిస్థితిలో లేరు. చేతిరాత్తో వే బిల్లు రాస్తున్నారు, కంప్యూటరైజ్డ్ బిల్లులు లేవు, ఆన్లైన్ పేమెంట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు. పోలీసులు ఉత్సవ విగ్రహాలు అయిపోయారు. మొత్తం రీచ్ వివరాలు అడిగితే నేనే మైనింగ్ ఆఫీస్ వెంకటరెడ్డి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి వివరాలు అడిగితే ఏ మాత్రం కూడా నిస్సిగ్గుగా మమ్మల్ని అరెస్ట్ చేసి బయటికి పంపించారు, మీడియా వాళ్ళని బయటికి పంపించారు. కానీ ఒప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. చాలా క్లియర్గా ఈ అంతా కూడా ఇసుక 475 రూపాయలు టన్ అంటున్నారు. కానీ బయట ఒక్కొక్క ట్రాక్టర్ 10,000కి అమ్ముతూ ఉన్నారు. మా గోపాలరావు ఇక్కడే మన పార్టీ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కించబోయారు. ఈనాడు విలేకరి పరమేశ్వరరావుని అమరావతిలో వాస్తవాలు చూపించడానికి మనలాగా వెళ్తే కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఎస్పీ కనపడలా, కలెక్టర్ కనపడలా. ఒక ప్రధాన దినపత్రిక ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మొత్తం ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా చూపిస్తే మిగతా ఛానల్స్ ఏవి కూడా ఇవి మరి వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. చాలా క్లియర్గా ఎంఓఎఫ్ జారీ చేసిన సుస్థిర ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాలు 2016, ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ గైడెన్స్ 2020 గుత్తేదారులకు ఇచ్చిన అనుమతులన్నీ కూడా వాళ్ళు ఉల్లంఘించారు. గూగుల్ ఎర్త్లో కూడా 21లో చాలా క్లియర్గా శాటిలైట్ చిత్రాలన్నీ కూడా విశ్లేషిస్తే మొత్తం ఈ పాపాలన్నీ బయటపడ్డాయి. ఏ ట్రాక్టర్లో, ఏ లారీలు, ఏ చిత్రాలు, ఏ మైను, ఏ రీచు, ఆ వాస్తవాలన్నీ కూడా బయటపడితే ముఖ్యమంత్రి నోరు తెరవట్లేదు. 2021లో జారీ చేసిన ఈసీ షరతులు జేపీ వెంచర్స్ టోటల్గా పక్కన పడేసింది. దాని తర్వాత ఏప్రిల్ నుంచి సియా అనుమతులు ఈసీలు లేకపోయినా మొత్తం జేపీ సంస్థ అడ్డగోలుగా తోకెళ్ళింది. తర్వాత జీసీకేఎస్సీ ప్రాజెక్ట్ అంటే ఈడవడం
వీడెవడో ఈడెవడో ముఖ్యమంత్రి తమ్ముడే చెప్పాలి, ముఖ్యమంత్రే చెప్పాలి. వాడొచ్చి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ తొవ్వేసి అవతల బారేశాడు. ఈ నెల 19వ తారీఖున ఫిబ్రవరి 19వ తారీఖున ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక రీచ్కి మరి కేంద్ర పర్యావరణ సంస్థ అధికారులు వెళ్తే మొత్తం ఎంఓఈఎఫ్ అధికారులు వెళ్ళి పరిశీలిస్తే జేసీబీలు పెట్టి ఇసుక తవ్వుతున్నారు. మొత్తం అక్రమ మైనింగ్ జరుగుతుందని వాళ్ళు హైకోర్టులకి అధికారులకి కేంద్రానికి ఇచ్చేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు క్లియర్ కట్గా అక్రమ మైనింగ్ చెప్పిందని కలెక్టర్లకి అందరికీ చెప్పినా కూడా వీళ్ళు నోరు తెరవట్లా. జనవరి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జాయింట్ కమిటీ కృష్ణా గుంటూరు ఇసుక రీచ్లన్నీ తిరిగితే మొత్తం అక్రమ మైనింగ్ పాపాలన్నీ బయటపడ్డాయి. అట్లాగే ఇసుక రీచ్ వివరాలు 5 రోజులు గడువు కావాలని ప్రభుత్వం ఫిబ్రవరి 13 నుంచి చెప్పింది. గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైకి ఇంతవరకు దాని గురించి నోరు తెరవట్లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ఇసుక అక్రమాలు కనపడుతున్నాయి, జిల్లా కలెక్టర్లకు కనపట్లేదు, మైనింగ్ అధికారులు కనపట్ల, మినిస్టర్ పెద్దిరెడ్డి కనపట్ల, మంత్రి జోగి రమేష్ కనపట్ల, ఎమ్మెల్యేలు కనపట్ల, పందికొక్కులాగా దోపిడీ చేసుకున్న వైసీపీ నాయకులకు కనపట్లేదు. ఎన్జీటీ ఇసుక అక్రమం తవ్వాలని కూడా ఆపేయమంటే కోట్ల రూపాయలు 18 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ 18 కోట్లు వేస్తే ఈ వాస్తవాలు మరి ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ 152/2021, 53/2022 మొత్తం 187/2021 సంవత్సరాల్లో ఎన్జీటీ కంప్లైంట్లు ఆర్డర్లు ఇస్తే నోరు తెరవట్లేదు. గౌరవ ఎన్జీటీ కోర్టులో 23 మార్చి 23న ఎటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాష్ట్రంలో లేవు, అన్నీ రద్దు చేశాం, ఎటువంటి అనుమతులు లేవు. జనవరి 8, 2024న రాతపూర్వకంగా ఎన్జీటీ కోర్టులో వేసింది, సమాచార హక్కు కింద బయటికి ఇచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి నోరు తెరవట్ల. 130 మంది భవన నిర్మాణ కార్మికులు ఈ ఇసుక దోపిడీ, జగన్ రెడ్డి ఇసుక దోపిడీకి బలైపోయారు. అన్నమయ్య డ్యామ్ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, 48 మంది కార్మికులు చనిపోయారు. ఇవాళ కొన్ని వేల మంది నిర్వాసితులు అయ్యారు. ఇవేమీ కూడా ముఖ్యమంత్రికి కనపట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా బట్టబయలు చేయడానికే ఈరోజు వచ్చాం. ఈనాడు విలేకరు పరమేశ్వరరావుని కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఇవాళ మా నాయకుల్ని ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తామని నేనే ఈ గ్రామానికి 2 సార్లు వచ్చి వాస్తవాలు చేసి ధర్నా చేసి చూపించాను. వాటర్ లిస్టులో అక్రమాలు చేసిన మున్సిపల్ కమిషనర్ ఈరోజు కలెక్టర్గా ఉండి సస్పెండ్ అయ్యాడు. రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారు, పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇవాళ జిల్లా కలెక్టర్లు ఈ పాపాలన్నీ చేపిస్తున్నారు. మీరెందుకు ఇవాళ ఈ పాపాలు సమర్థిస్తూ ఉన్నారు? రేపు మీరు తప్పులు చేసిన వాళ్ళు మీరు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితులు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా బట్టబయలు చేయాలని ఈరోజు మేము వచ్చాం. ఈ ఇసుక దోపిడీ డబ్బులన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో 50 కోట్లు ఆల్రెడీ పార్కింగ్ చేశాడు. ఏ విధంగా అయినా సరే గెలవాలని 175 నియోజకవర్గాల్లో 50 కోట్లు జగన్ రెడ్డి ఇసుక డబ్బులు, నాసిరకం మద్యంతో సంపాదించిన 1000 కోట్ల డబ్బులన్నీ కూడా ఇసుక డబ్బులు, లిక్కర్ డబ్బులు నియోజకవర్గాల్లో డంప్ చేశాడు. ఇవన్నీ కూడా ఈ రీచుల్లో దోచుకున్న డబ్బు, నాసిరకం మద్యం ద్వారా దోచుకున్న డబ్బు అంతా కూడా మొత్తం బట్టబయలు చేసి ఎక్కడైతే పార్కింగ్ చేశారో ఆ ప్లేసులు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పట్టించాలి, జిల్లా కలెక్టర్లకు పట్టించాలి, కలెక్టర్లకు పట్టించాలి, ఎస్పీలకు పట్టించాలి. ఆ డబ్బంతా బట్టబయలైతే మరి నిజాయితీగా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఈ 5,000 పెట్టి ఓటు కొందామా, 10,000 పెట్టి ఓటు కొందామని ఈ దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి మళ్ళీ దందాగి తెరలేపుతున్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీచుల్లో కూడా ఈ అక్రమ ఇసుక రవాణాను చూపించి ఈ అక్రమ రవాణాదారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, కేసులు పెట్టాలని మరి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ